అంటే ఒక కుటుంబం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ మీ విషయానికి వస్తే 2018లో టికెట్ ఆశించారు, రాలేదు. 2023లో టికెట్ ఆశించారు, రాలేదు. ఎంపీ టికెట్ రేసులో నాగా సీతారాములు యాదవ్ గారికి వస్తుంది, ఎంపీ టికెట్ రేసులో నాగా సీతారాములు యాదవ్కి వస్తుందని మొత్తం మీడియా కూడా ప్రచారం చేసింది. కానీ టికెట్ రాలేదు. అసలు 2018లో ఏం జరిగిందని? 2018లో యాక్టివ్గా నేను అంతకుముందు కూడా పొలిటికల్లో వ్యాపారము పొలిటికల్లో యాక్టివ్గా వండుకుంటూనే వస్తున్న నేపథ్యంలో నాకు ఒక ఆశయం, నేను కొత్తగూడానికి ఎమ్మెల్యే కావాలనే ఒక ఆశయం ఏర్పడి 2018లో గట్టిగా ప్రయత్నం చేయటం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే అప్పుడున్న వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, మేము త్రిముఖ పోటీలో ఏఐసిసికి కూడా మా పేరు పోవటం జరిగింది. అప్పుడు మాకున్న పిసిసి ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గారు కూడా నీకు వయసు ఉందా యాదవ్, ఈసారి వరకు వన్మా సీనియర్ ఆయనకి ఇద్దామని ఆయన గారు కూడా మాకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యోధులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను దగ్గరే, ఎవరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు పెద్దలు కానీ ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరికి కూడా సుపరిచితుండే. బట్ బ్యాడ్ లక్ అప్పుడు ఆగమంటే ఆగినాం. ఆ క్రమేణా కూడా ఎక్కడా నేను ఆగలేదు. 2018లో టికెట్ ట్రై చేసి టికెట్ రాకపోయినా వనమా వెంకటేశ్వరరావు గారు ఎమ్మటే తిరిగా ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించి సుజాత నగర మండలంలో నుంచే 2000 చిల్లర మెజార్టీ వచ్చినప్పుడు అప్పుడు నా పాత్ర ఎంత ఉన్నది అనేది ఇప్పుడు అక్కడ పార్టీకి తెలుసు, వనమా వెంకటేశ్వరరావు గారికి తెలుసు. ఆ పరిణామంలో 2019లో వనమా వెంకటేశ్వరరావు గారు వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పార్టీ జంప్ అయిపోయారు. అప్పుడు కూడా నన్ను ఎన్నోసార్లు అడిగారు, మీరు కూడా మాతో రండి, నా తర్వాత మీరే మీకు సమాన న్యాయం చేస్తాం. అది చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది, కాంగ్రెస్ పార్టీని విడవను అని అప్పుడు కూడా ఆయనకి చెప్పా. ఎన్నో వేదికల మీద చెప్పా ఈ మాట, ఇవాళ చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది, పార్టీ వీడని ఎన్నో డిబేట్లలో చెప్పినా, ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పా. ఆ సందర్భంలో ఆయన పోయిన తరుణంలో 2019లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు అక్కడ రాఘవ వనమా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి భయపడిన సమయంలో మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. ప్రధానంగా కొత్తగూడెం మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే 2 లక్షల రూపాయలు పెట్టి జెండా, సంథింగ్ అమౌంట్ అనేది ముఖ్యం కాదు. అక్కడ జెండా పట్టణోళ్ళు లేనప్పుడు నేను అక్కడ మెటీరియల్ తెప్పించి నేను ఆఫీస్ పెట్టించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా ఎనానిమస్ రాఘవ ఎనానిమస్ చేస్తున్న సందర్భంలో ఒక్కటి కూడా ఎనానిమస్ కాకుండా కొత్తగూడెం పట్టణం మున్సిపాలిటీలో అక్కడ ఎలయన్స్ లో అప్పుడు తిరగటం జరిగింది. అప్పటి నుంచి నిర్విరామంగా పార్టీ కొరకే నిర్విరామంగా పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఏ కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమం, మంచి చెడు కార్యకర్తలకు ఏదైనా ఆపదలు వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ శుభకార్యాలు కానీ అశుభకార్యాలు నిత్యం ప్రజల్లోనే ఉండుకుంటూ వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది అంటున్నారు. అంటే కొడుకుకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పిందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పెద్ద మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీ 2018లో టికెట్ ఇవ్వలేదు, 2023లోనైనా ఇవ్వచ్చు కదా. 2023లో కూడా అప్పుడు 2023లో కూడా ముగ్గురు ఏమో మన ఎడవల్లి కృష్ణ, పోట్ల నాగేశ్వరరావు గారు, నా పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అక్కడ కొత్తగూడెంలో పోటీ చేయాలని వచ్చిన సందర్భంలో కూడా అధిష్టానం తప్పనిసరిగా బీసీలకు అక్కడ న్యాయం చేయాలి, ఎప్పటి నుంచో కొత్తగూడెం బీసీలకి ఇస్తున్నాం కాబట్టి ఈసారి కూడా ఇస్తుందని నేను 100% హోప్స్ పెట్టుకున్నా. అక్కడికి వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు కూడా అక్కడికి పోటీ చేయాలని జూలై 2వ తారీఖున ఏమో పార్టీలో చేరిన తర్వాత అక్కడ గడప గడప కార్యక్రమాలు కూడా 6 నెలలు సుదీర్ఘంగా శ్రీనివాసరెడ్డి గారితో కలిసి చేశాను నేను. ఎందుకంటే క్యాలిక్యులేషన్ లో ఉన్నాయి 3 సీట్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి 3 సీట్లు, 2 ఎస్సీ 5 ఎస్టీ. ఈ 3 సీట్లు ఎక్కడైనా ఒకటి బీసీ ఇస్తారు కదా. ప్రధానంగా చూసుకున్నప్పుడు బీసీ సామాజిక వర్గం కొత్తగూడెంలో ఎక్కువ ఉంది. ఇంతకు ముందు కూడా 6 నుంచి 7 సార్లు ఆ కొత్తగూడెం నుంచి బీసీకి ఇచ్చుకుంటూ వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా బీసీకి ఇస్తుంది అనే ఆలోచనతోనే నేను పొంగులేటి శ్రీనంతో కలిసి అక్కడ ప్రతి కార్యక్రమం చేయటం జరిగింది. ఆ తరుణంలో ఇండియా కూటమి అని సిపిఐకి రావడం, అక్కడ సిపిఐ నుంచి టికెట్ ఇవ్వడం అనేది అది మా బ్యాళ్లకు, పార్టీ మాత్రం 100% బీసీకి ఇస్తుంది అనేది, దానికి మా అధిష్టానం కూడా సపోర్ట్ చేస్తుందని నేను ఫుల్ కాన్ఫిడెంట్.